హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. నేను ఇదైతే గుడ్లు ఎండు చేపల కూర అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఇవైతే గుడ్లు ముందుగా ఉడికేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసి ఉంచాను. ఇవైతే ఎండు చేపలు కోసాను. ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను కదండి, ఎండు చేపలు ఎలా కోసుకోవాలి, వాటిలలో అంత చెత్త అంతా ఎలా తీసేయాలనేసి. ఇవి ఫస్ట్ అయితే దాకా పెట్టేసుకొని అందులో నూనె వేసేసి గుడ్లను కొద్దిసేపు వేపుకోండి. మరి స్టవ్ కొంచెమే పెట్టుకోండి. మరి స్టవ్ ఎక్కువ చేశారంటే అది అనేది గుడ్లు అనేది చిటపటలాడి మొహం మీద పడతాయండి. కూతంతా పసుపు వేసుకొని వేగించుకోండి గుడ్లను. చూసారా, గుడ్లన్నీ వేపేసాము. ఇప్పుడు ఇందులో ఎండు చేపలు కూడా వేసేసి కూసేపట ఉన్నిచ్చేసి వేగనిద్దాం. కూసేపటి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. వేసేసుకొని వీటిని అన్నీ బాగా వేగనివ్వాలండి. బాగా మగ్గిపోవాలి ఇవి. కూర అయితే చాలా టేస్టీగా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఈ ఎండు చేపలు అన్నీ బాగా ఉడికిపోయినాయి, వేగిపోయినాయి, ఉడికిపోయినాయి రెండు. ఇప్పుడు కారము ఉప్పు వేసుకోండి. సరే, మీకు రుచికి సరిపడంత ఉప్పు, రుచికి సరిపడినంత కారము. పసుపు అక్కర్లేదండి, ఫస్ట్ మనం పసుపు వేసేసాము కదా, అందుకని పసుపు వేయలేదు. ఇప్పుడు ఇందులో నీళ్ళు ఎక్కువ వేయొద్దండి. ఆల్రెడీ ఇప్పుడు ఆయిల్లోనే ఇవన్నీ ఉడికిపోతాయి. ఉల్లిపాయలలో నీరు వచ్చింది కదా, వాటితోనే ఎండు చేపలన్నీ ఉడికిపోతాయండి. కొన్ని అంటే కొన్ని, చెప్పాలంటే ఒక టీ గ్లాస్ అనుకోండి, అంతే సరిపోద్ది. ఆ నీళ్ళు ఎసరు వేసేసాక కుసేపు అలా ఉన్నిచ్చి మళ్ళీ గుడ్లు వేసి బాగా ఉడకనివ్వండి. కుసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి కుసేపు ఉడికిద్ది. కొత్తిమీరలో ఉన్న టేస్ట్ అంతా కూరకు పట్టిద్ది. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందరికి వచ్చేస్తాను. బాయ్.